వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్? బేకింగ్ సోడాకి బేకింగ్ పౌడర్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి అని అడుగుతున్నాడు. ఓకేనా? బేకింగ్ సోడా, ఈ బేకింగ్ సోడాకు టాటారిక్ యాసిడ్ అంటే చింతపండులో ఉంటుంది కదమ్మా, టామరిన్లో ఉన్నటువంటి టాటారిక్ ఆమ్లాన్ని కలిపినప్పుడు మనకి ఏమొస్తుందమ్మా అంటే ఈ బేకింగ్ పౌడర్ వస్తుంది. బేకింగ్ పౌడర్ అనేటువంటిది వస్తుంది అనమాట. సో బేకింగ్ సోడా ఫార్ములా NaCO3, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ లేదా సోడియం బైకార్బోనేట్ ప్లస్ టాటారిక్ యాసిడ్. ఓకే, అప్పుడు వచ్చేది ఏంటమ్మా అంటే బేకింగ్ పౌడర్, దీని ఫార్ములా కూడా NaCO3, దాంతో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ వస్తుంది. మీకు తెలుసు మెటల్ కార్బోనేట్స్ లేదా బైకార్బోనేట్స్ అనేటువంటివి యాసిడ్స్ తో రియాక్ట్ అయితే ఒక సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వస్తుందని. అంటే లోహ కార్బోనేట్లు లేదా బైకార్బోనేట్లు ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు లవణము, కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ వస్తుంది అనమాట. సో ఇది లోహ బైకార్బోనేట్ అనమాట, సోడియం బైకార్బోనేట్. ఇది యాసిడ్ కాబట్టి దీంతో రియాక్ట్ అయినప్పుడు ఇది సాల్ట్ వస్తుంది. ఓకేనా? ఈ సాల్ట్ పేరు ఏం పేరు? బేకింగ్ పౌడర్. దాంతో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ వస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డౌన్లోడ్ వెంకటేష్ స్టడీ ల్యాబ్ ఫ్రమ్ ప్లే స్టోర్.